నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. లోకేష్ కు డిప్యూటీ సీఎం అంటూ సోషల్ మీడియాలో జరిగిన అలజడి ఇప్పటిది కాదు అంటూ టీడీపీ నేతలు కొత్త లాజిక్ ను లేవనెత్తారు. 2014 నుంచి 2019 వరకు కూడా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలనే డిమాండ్ నడిచింది. ఆ తరువాత తెలంగాణ అప్పటి మంత్రి కేటీఆర్ ను పోల్చుతూ ఆయన మాదిరిగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాలని ఇచ్చి చంద్రబాబు గారి తర్వాత పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించాలన్న వివాదం కూడా తెర మీదకి వచ్చింది. ఏతావాత ఎలా చూసుకున్నా పార్టీ అధికారంలోనికి వచ్చినప్పుడల్లా నాయకులు ఇదే డిమాండ్ను వినవిస్తూ వచ్చారు. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో పవన్ మాదిరిగా మరో నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థాయిలో అందుకునే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడన్న సంకేతాలను జనసేన వర్గాలు ప్రజల్లోకి పంపుతున్నాయి. ఆ విశేషమే ఇప్పుడు సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. ఇటీవల కూడా ఒక సీనియర్ నాయకుడు, గుంటూరుకు చెందిన నేత బాబు గారి తరువాత పవనే ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడంటూ కామెంట్ చేయడంతో మరోసారి ఈ వివాదం తెర మీదకి వచ్చింది. మొత్తంగా చూస్తే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం వ్యవహారంలో అయితే ఇప్పటిది కాదు, 2014 నుంచి రాచుకుంటూ వస్తుంది. జన సైనికులే దాన్ని గమనించలేదు అంటూ కొంతమంది టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.